హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం। ఈరోజు సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాము। బంగాళదుంపలతో అయితే స్పెషల్ వడలు అయితే వేసాము। టేస్ట్ అయితే అదిరిపోయింది। మరి ఇంకా రెసిపీ తయారీలోకి అయితే వెళ్ళిపోదాము। ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని పైన తొక్క అయితే ఒలిచేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం బంగాళదుంపలన్నీ స్మాష్ చేసేసుకోవాలి। వీటిని వడలు అయితే చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా వచ్చినాయి। మీరైతే ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి దాంట్లో టేస్ట్ ఎలా వచ్చిందో। మన రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు అయితే ఇలా ట్రై చేసేయండి। మరి ఈసారి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకుని అరకప్పు శనగపిండి అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని అన్ని ఐటమ్స్ బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి। ఈసారి అయితే కొద్దిగా వాటర్ వేసుకుని మనం వడలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని అయితే మిక్స్ చేసుకుందాము। ఇలా మిక్స్ చేసుకున్న పిండిని అయితే మనం ఫ్లాట్గా రెడీ చేసుకుని ఈసారి మనం వడలు చేసుకోవడానికి మనకి ఇష్టమైన షేప్లో అయితే మనం వడలను అయితే రెడీ చేసుకుందాము। నేనైతే స్టార్ మోడల్లో తీసుకున్నాను। వీటిని అయితే మన వడకైతే మిర్చి పౌడర్ అలాగే నువ్వుపప్పు ఒకసారి అద్దుకుని ఈసారి మరుగుతున్న నూనెలో అయితే మనం వడని వేసేసుకుని రోస్ట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। ఒకవైపు వేగిపోయాక రెండో వైపు మళ్ళీ తిరిగేసుకుని అదే విధంగా మనం వడలన్నీ కూడా రోస్ట్గా రెడీ చేసుకోవాలి। ఈ విధంగా రెడీ చేసుకుంటే మన వడలు అయితే రెడీ అయిపోయినట్టే। మనం మిర్చి పౌడరు అలాగే నువ్వుపప్పు అద్దాం కదా, వాటి రెండింటి కాంబినేషన్ తింటుంటే వడ అయితే లోపల మెత్తగా అలాగే పైన క్రిస్పీగా స్పైసీగా కమ్మగా చాలా అయితే టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఇది। మీరైతే ఈ రెసిపీ ట్రై చేసేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి। మీరు చూస్తుంటే లుక్ అదిరిపోయింది కదా। ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సపోర్ట్ చేయండి। బాయ్।